అందరికీ మరణాత. దేవుని యొక్క సన్నిధానములో ప్రవేశించిన మనెల్లరకును మంచి శుక్రవారపు దీవెనలు, శిలువ ధ్యాన దినముల యొక్క దీవెనలు, రక్షణ సంకల్పన నెరవేర్చబడిన దినము యొక్క దీవెనలు దేవదేవుడు మనెల్లరకును దయచేయును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 44-45 వచనములను చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయెను. అప్పుడు దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో మనం గమనించిన వారమైతే నేటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడిన సమయము నుండి కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. మొదటిగా మనం గమనించిన వారమైతే ఈ సిలువ యొక్క టైం టేబుల్ అనేది ఎలా ఉందో, సిలువ యొక్క టైం టేబుల్ అనేది ఎలాగా ఉందో వాక్య భాగాలలో నుండి కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మనం గమనించిన వారమైతే గురువారం రాత్రి అనగా శుక్రవారం తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభువారు బంధించబడడం. చూడండి, రాత్రికాలము 9 గంటల నుండి 12 గంటల వరకు అది గురువారం. అయితే 12 నుండి తెల్లవారుజాము సమయం. అయితే వాక్య భాగాలలో లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనము, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. చాలండి. చూడండి, ఈ యొక్క సన్నివేశము ఎప్పుడు జరిగింది అనేది మనం గమనించిన వారమైతే రాత్రికాల సమయములో గురువారం రాత్రి 9 గంటల నుండి 12 గంటల మధ్య జరిగినటువంటి సన్నివేశము. గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు తీవ్రమైన వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె కారింది. ఆయన చెమట రక్త బిందువుల వలె కారింది. అంతేకాకుండా మరొక మాట మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 47 నుండి మనం గమనించిన వారమైతే, ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యోధా వచ్చెను. వారితో కూడా కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి చెలికాడా చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయాన్ని మనం గమనించిన వారమైతే తెల్లవారుజాము 12 గంటల నుండి 3 గంటల సమయము మధ్యలో జరిగినటువంటిది. శుక్రవార దినమ ప్రారంభమున జరిగినటువంటిది. ఏంటి అంటే, యూదా ఇస్కరియోతు ప్రభువారిని
అప్పగించుటకు ఎక్కడికి వచ్చాడు? గెత్సెమనే వనము దగ్గరికి వచ్చాడు. అక్కడ ఎవరెవరు వచ్చారయ్యా అంటే బంట్రోతులు వచ్చారు, సైనికులు వచ్చారు, యూదులు వచ్చారు. అంతేకాకుండా రోమా సైనికులైనటువంటి వారు కత్తులతోనూ గుదియలతోనూ ఈటెలతోనూ ప్రభువును తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఇక్కడ జరిగినటువంటి విషయాలను మనం గమనించిన వారమైతే ఇది జరిగినటువంటి సమయము 12 గంటల నుండి 3 గంటల మధ్య కాలములో జరిగినటువంటి సమయము. అయితే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉన్నటువంటి మాట చూడండి. యోహాను సువార్తలో 18వ అధ్యాయము 13 నుండి మనం గమనించిన వారమైతే ప్రధాన యాజకుడైన కయఫాకు మామైన ప్రయోజనకరమని చాలండి. వాక్య భాగాలలో మనం చూస్తే 24వ వచనం కూడా చదువుదాం. చాలండి అమ్మా. ఇక్కడ వాక్య భాగాలలో రాయబడిన మాట, ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. ఒకరేమో అన్న, మరొకరేమో కయఫా. చూడండి, తెల్లవారుజాము 3 గంటల నుండి 6 గంటల సమయం వరకు జరిగినటువంటి ఘట్టము ఏంటి అనేది మనం చూస్తే, ప్రధాన యాజకుడైనటువంటి అన్నా యొద్దకు, ఆ తర్వాత విచారణ కొరకు కయఫా యొద్దకు పంపడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే సమయములో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటను తెలియచేస్తారు. ఏంటి అనేది చూస్తే 22వ అధ్యాయం లూకాసు వార్తలో 54 నుండి 62 వచనములలో కనబడుతూ ఉన్నటువంటి వ్యక్తి పేతురు. అమ్మా, ఎవరు కనబడతారండి? పేతురు. పేతురు గారితో ప్రభువారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? తెల్లవారక మునుపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పుదువు. ఇదే సమయములో అనగా 3 గంటల నుండి 6 గంటల సమయములో పేతురు గారు ప్రభువును నేను ఎరుగను అని ముమ్మారు చెప్పడం మనం గమనిస్తాం. ఈ టైంలో ప్రభువారు ఎక్కడ ఉన్నారు అంటే అన్నా, కయఫా వారి సభల దగ్గర ఉన్నారండి. మొదటిగా మనం గమనించిన వారమైతే ఆలోచన చేయండి. రాత్రి జాము 9 గంటల నుండి 12 గంటల వరకు పరిశుద్ధ గురువార దినమున ప్రసవ వేదన ప్రార్థనతో నింపబడినటువంటి వారుగా ప్రభువారు గెత్సెమనే వనములో మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత ఇస్కరియోతు యోధ శుక్రవారం తెల్లవారుజాము అనగా 12 గంటల సమయము నుండి మనం గమనించిన వారమైతే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి విషయాలు, ప్రభువారిని పట్టుకుని వెళ్ళడానికి అక్కడికి అనేకులు రావడం, అక్కడ మలుకు చెవిని తెగ నరకడం, అక్కడ యేసు ఎవరో వెతకడం, ఇస్కరియోతు యోధ వచ్చి ముద్దు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా అక్కడ జరిగాయి. ఆ తరువాత ప్రియ దేవుని బిడ్డలారా 3 గంటల నుండి 6 గంటల కాలం మధ్యలో జరిగినటువంటిది ఏంటయ్యా అనేది చూస్తే, అన్న కయఫా సభలకు ప్రభువారు, కోర్టులకు ప్రభువారు వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో పేతురు గారు ముమ్మారు బొంకడాన్ని కూడా మనం చూసాం. ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా మనం గమనించిన వారమైతే 2వ ఘట్టము ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తీర్పు, ఆయన శిక్ష. ఇది ఎప్పటి నుండి ఎప్పటి కాల మధ్యలో జరిగినటువంటిది అనేది చూస్తే, ఉదయకాలము 6 గంటల నుండి 8 గంటల కాల మధ్యలో జరిగినటువంటిది. తెల్లవారిన తరువాత ప్రభువారు ఎక్కడ ఉన్నారయ్యా అంటే, అమ్మా ఇంకా ఎన్ని సభలు ఉన్నాయి ప్రభువారికి? అమ్మా ఎన్ని సభలు ఉన్నాయి? ఇంకా 3 కోట్ల చుట్టూ ఆయన తిరగాలి. చూడండి, లూకాసు వార్తలో 22వ అధ్యాయము 66 నుండి 71 వచనాలలో మనం కనబడినటువంటి మాట. అమ్మా ఎప్పుడట? ఉదయము. చెప్పండి, ఎప్పుడు? తెల్లవారినప్పుడు. ఉదయము కాగానే
ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయనను మహాసభలోనికి తీసుకుని పోయి, నీవు క్రీస్తువైతే వారితో చెప్పుమనిరి. అమ్మా వినండి ఈ మాటలో. తెల్లవారుజామున 6 గంటల సమయములో ప్రభువారు ఎక్కడ ఉన్నారయా అనేది చూస్తే సన్హెడ్రిన్ సభ. ఏమంటారండి? సన్హెడ్రిన్ సభ లేదా మహాసభ. చూడండి, ఇక్కడ ప్రభువారిని విచారించుటకు, ఇది ఎవరు ఉండేటువంటి సభ అంటే ప్రధాన యాజకులైనటువంటి వారు ఉండే సభ. ప్రధాన యాజకులు ఉంటారు, 70 మంది పెద్దలు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు. వీరందరూ కూడా ఉండేటువంటి సభ ఇది. ఈ సభ దగ్గరకు ప్రభువారిని విచారణ నిమిత్తమై తీసుకుని వెళ్ళి విచారిస్తూ ఉన్నారు. ఏ విధంగా విచారిస్తూ ఉన్నారయ్యా అంటే, నీవు నిజముగా క్రీస్తు అయితే అంటున్నారు. ఏదైనా అద్భుతాలు చెయ్యి అంటున్నారు, ఏవైనా సూచక క్రియలు చెయ్యి అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ తరువాత వారు తెలియచేసినటువంటి మాట ఏంటి అనేది మనం గమనిస్తే, మరణశిక్షకు అర్హుడు అని తీర్పు తీర్చారండి. ఎవరు? సన్హెడ్రిన్ సభవారు ఈయన మరణశిక్షకు అర్హుడు అని తీర్పు తీర్చి ఎక్కడికి పంపించారో తెలుసా? తర్వాత ఏమండి, లూకాసు సువార్తలో 23వ అధ్యాయము ప్రారంభము నుండి మనం చూస్తే, ఆ తరువాత చాలండి అమ్మా, ఎక్కడికి వెళ్ళారట? పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళిన తరువాత పిలాతు ఎదుట నిలువబెట్టారు. పిలాతు ఆయనను ఏం చేశాడో తెలుసా? మరలా అధికారులను ప్రజలను పిలిపించి పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా, ఆయన నీవన్నట్టే నేను. చూడండి, ఈ యొక్క తీర్పు తర్వాత ప్రభువారిని ఎక్కడికి పంపించారో తెలుసా? అమ్మా, ఎక్కడికి పంపించారు చెప్పండి? అన్నా సభ అయ్యింది, కయఫా సభ అయ్యింది, ఆ తర్వాత సన్హెడ్రిన్ సభ అయ్యింది, ఆ తర్వాత ఇప్పుడు పిలాతు సభకు ప్రభువారు వచ్చి ఉన్నారు. పిలాతు సభ నుండి ప్రభువారిని ఎక్కడికి పంపించారయ్యా అంటే, ఆ దినాలలో ఏమండి, గలిలయ ప్రాంతపు రాజైన హేరోదు దగ్గరకు పంపిన వారై ఉంటూ ఉన్నారు. లూకాసు వార్తలో 23వ అధ్యాయం 1 నుండి 11 వచనాలలో ఈ మాటలను మనం చూడగలం. చూడండి, హేరోదు దగ్గరికి పంపినప్పుడు హేరోదు ప్రభువారిని మరలా ఎక్కడికి పంపిస్తాడో తెలుసా? పిలాతు దగ్గరికి పంపిస్తాడండి. చూడండి, అప్పటికి సమయము 8 గంటల సమయములో ప్రభువారిని ఎక్కడ ఉంచారయ్యా అంటే, హేరోదు గలిలయ ప్రాంతపు రాజైన హేరోదు దగ్గర నుండి పిలాతు దగ్గరికి మరలా ప్రభువారు వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించినటువంటి వారమైతే, ఇప్పుడు సమయము ఉదయకాలం 8 గంటల నుండి 9 గంటల సమయం అవుతూ ఉంది. ఈ సమయములో జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనములో, పిలాతు జనసమూహమును పిలాతు జనసమూహమును ఏం చేయాలనుకుంటున్నాడండి? సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాను. అమ్మా, ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? 8 గంటల సమయం అప్పుడు జరిగినటువంటిది ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారును కొరడాలతో కొట్టించి
సిలువకు అప్పగించారు. దీనికి ముందు ఏ విధమైనటువంటి కార్యాలు జరిగాయో మనం చూసాం. పిలాతు భార్య సందేశాన్ని పంపడం, పిలాతు ఈయనలో ఏ నేరము కనిపించలేదని అనడం, ఏమండి ఆయన తన చేతులను కడుక్కోవడము, ఈ విషయాలు అన్నీ కూడా ఈ వాక్య భాగాలలో వ్రాయబడి ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుక్రవార దినమున పగలు సిలువపై ప్రభువారు 6 గంటల సమయాన్ని గడిపిన వారై ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే బైబిల్ ప్రకారము యేసు ప్రభువారు సిలువ దగ్గర, ఏమండి అమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ దగ్గర 6 గంటలకు, ఉదయం 9 నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు వేలాడదీయబడ్డారు అని వాక్య భాగాలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించిన వారమైతే 15వ అధ్యాయము 25వ వచనం. అమ్మా ఎంత అయిందట? పగలు 9 గంటలయ్యింది. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? 8 గంటల నుండి 9 గంటల మధ్యలో ఏం జరిగింది అంటే పిలాతు గారి తీర్పు అయ్యింది. తీర్పు అయిన తరువాత పిలాతు 1 తక్కువ 40 కొరడా దెబ్బలను కొట్టించి, ఏమండి ఆ తరువాత ఇక్కడ ఉన్నటువంటి రోమా సైనికులందరూ కూడా ప్రభువారును ఏం చేశారండి? హేళన చేశారు, అవమానించారు, ఉమ్మివేశారు, ఆయన చంప వెంట్రుకలు లాగారు, కొరడాలతో కొట్టారు, ఆయనను అనేక రకాలుగా హింసించి ముళ్ళ కిరీటాన్ని శిరస్సు మీద పెట్టి యూదుల రాజా అని చేతికి ఒక రెల్లును ఇచ్చి ఆయనను అపహాస్యము చేసినటువంటి వారుగా మనం ఈ వాక్య భాగాలలో చూడగలం. ఈ సమయం అంతా కూడా 8 గంటల నుండి 9 గంటల మధ్యలో జరిగింది. ఆ తరువాత ప్రియ దేవుని బిడ్డలారా ఏం జరిగిందయ్యా అనేది చూస్తే ప్రభువారు 9 గంటల సమయము నుండి 12 గంటల సమయము వరకు యెరూషలేము వీధులలో నుండి గొల్గొతా కొండ వరకు కూడా ఆయన సిలువను మోయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ మాటలను కూడా వాక్య భాగాలలో మనం చూడగలం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. చూడండి, అంతేకాకుండా ప్రభువారు సిలువ వేయబడ్డారు అని, ప్రభువారు సిలువలో వేలాడదీయబడుతున్నారు అని ఈ సృష్టి ఏం చేస్తుందయ్యా అంటే, ఏమండి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ లోకంలో ఏమి జరిగినా, ఏ కార్యాలు జరిగినా, ఎవరు చనిపోతూ ఉన్నా, ఎవరు శిక్షకు పాత్రులవుతూ ఉన్నా ఈ సృష్టి స్పందించదు. ఏమండి ఈ సృష్టి ఏం చేయదు? స్పందించదు. ఏమండి వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే యేసయ్య యెరూషలేము పురవీధులలో నుండి ఆయనను తీసుకుని వెళుతూ ఇక్కడ అనేక మార్లు ప్రభువారు, ఏమండి ఇక్కడ 14 స్టేషన్స్ అనేటివి ఉన్నాయి. ఒక్కొక్క స్టేషన్లో ప్రభువారు ఏ కార్యాలు జరిగాయో వీటిని వివరిస్తూ ఉంటారు. అంతేకాకుండా సిలువను మోయలేక ప్రభువారు ముమ్మారు క్రింద పడిపోవడాన్ని కూడా మనం చూస్తాం. మోయలేనటువంటి ఈ భారభరితమైనటువంటి సిలువను సీమోను, కురేనీయుడైనటువంటి సీమోను మోయడాన్ని కూడా మనం చూస్తాం. అంతేకాకుండా ప్రభువారు తూలి క్రింద పడిపోయినప్పుడు వెరోనికా అనబడినటువంటి ఆమె ప్రభు యొక్క ముఖమును తుడిచినదిగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని విషయాలు మనం చూస్తూ గమనిస్తూ ఈ సూదంటి రాళ్లలో ప్రభువారు మోయలేనటువంటి ఈ భారభరితమైనటువంటి సిలువను మోస్తూ లాక్కొని వెళుతూ,
ఏమండి, కల్వరి కొండ లేదా గొల్గతా కొండ లేదా గబ్బత్తా లేదా కపాలమనబడినటువంటి స్థలమునకు చేర్చబడ్డారు. ఇది ప్రవచనము ఏంటి అంటే, ఎండిన భూమిలో మొలిచినటువంటి లేత మొక్క. ఏమండి, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలను కొన్నిటిని జ్ఞాపకం చేస్తాను. అవి ఏంటయ్యా అంటే, ఏ సర్వలోకాన్ని రక్షించడానికి నరావతారిదారిగా వచ్చినటువంటి ప్రభువారు సర్వమానవాళిని రక్షిస్తూ ఈ లోకములోనికి తన ప్రాణాన్ని అప్పగించేటువంటి సమయములో ఈ సృష్టి ఏ విధముగా ఉందో, ఏ విధమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయో కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూస్తే, అమ్మా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచు ఉన్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనూలు భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగాంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఆ దేవాది, చూడండి అమ్మా, ఈ మాటలన్నిటినీ కూడా మనం గమనించిన వారమైతే ఈ ప్రకృతి మనకు బోధిస్తూ ఉంది. ఈ ప్రకృతి మనకు బోధిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చదివారు కదా, పగలు అమ్మా 12 గంటల సమయం అప్పుడు ప్రభువారు సిలువలో వ్రేలాడదీయబడుతూ ఉన్నారు. సిలువలో వ్రేలాడుతూ ఉన్నారు. ఆ సమయములో ఆ దేశమందంతటా కూడా చీకటి కమ్మింది. చూడండి, యూదులైనటువంటి వారు, చూడండి, యూదులైనా అక్కడ ఉన్నటువంటి వారైనా చేస్తూ ఉన్నటువంటి పనిని మనం చూస్తే సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు. కానీ ఈ సృష్టి మాత్రము బోధిస్తూ ఉంది. ఈ సృష్టి ఏ విధముగా బోధిస్తూ ఉంది అంటే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సూర్యుడికి ఎవరు గుడారము వేశారండి? ఏమండి, ఈ సూర్యుడికి ఎవరు గుడారము వేశారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేశమందంతటా చీకటి కమ్మింది. దేశమందంతటా చీకటి కమ్మింది. అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, చూడండి వాక్య భాగాలలో మనం గమనిస్తే, గురువులైన వారు, గొప్పవారు, ఈ లోకములో దేవుళ్ళని పిలిపించుకున్నవారు, ఈ లోకములో గొప్పవారుగా ఉన్నటువంటి వారు ఎవరు మరణించినా, ఎవరికి శిక్ష విధించబడినా కూడా ఇటువంటి ప్రకృతిలో ఈ విధమైనటువంటి అద్భుతాలు జరగలేదు. కానీ మొదటిగా జరిగినటువంటిది అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటి మీద, చూడండి, నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమను చూడలేక సూర్యుడు ఏమయ్యాడో తెలుసా అమ్మా? అదృశ్యుడాయను. మనం గమనించిన వారమైతే ఆది కాండము 1వ అధ్యాయము 14 నుండి 19 వచనాలలో దేవుడు చాలండి. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు సూర్యుని కలుగు చేశాడు, అంతేకాకుండా నక్షత్రములను కలుగు చేశాడు. వీటి కాలానుసారముగా వాటికి పనిని అప్పగించాడు. అయితే ఈ సృష్టి దేవుని పని చేస్తూ ఉంది. ఈ సృష్టిలో ఉన్న వారందరూ కూడా పని చేస్తూ ఉన్నారు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని యొక్క పనిని జరిగిస్తూ ఉన్నాయి.
అయితే ఈ సృష్టిని దేవుడు మనకిస్తే, ఈ సృష్టిని ఏలమని మానవుడికి దేవుడు అప్పగిస్తే, మానవుడు మాత్రం దేవుడికి ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? సిలువ వేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో చేరినటువంటి మనము, క్రీస్తుని ఎరిగి క్రీస్తుని కలిగి జీవిస్తూ ఉన్న మనము, క్రీస్తు కొరకు పనిచేసే వారముగా మనము ఉన్నామా? ఆయన శ్రమను చూడలేక, ఏమండి, నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శ్రమను చూడలేక, మనకు వెలుగిచ్చేటువంటి సూర్యుడు అదృశ్యుడాయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది, మరి నీ సృష్టికర్త అయిన క్రీస్తు ప్రభువు సూర్యుని కొరకు కాదు, ఎవరి కొరకు తెలుసా? అమ్మా, ఎవరి కొరకు ప్రాణాన్ని బలిగా పెట్టాడు? సూర్యుని కొరకా? కాదు. ఎవరి కొరకు? మన కొరకు. నీతి సూర్యుడైనటువంటి ప్రభువారు ఈ సిలువలో తన ప్రాణాన్ని అర్పించింది ఎవరి కొరకయ్యా అంటే మన కొరకు. కాబట్టి కానీ నేటి దినాన మనమే అదృశ్యులముగా ఉన్నాం. ఎక్కడికి రాకుండా తెలుసా? దేవుని సన్నిధానములో ఉండకుండా, దేవుని సన్నిధిలో మనము ధ్యానించకుండా, సిలువను స్మరించకుండా, సిలువను స్మరణకు తెచ్చుకోకుండా అదృశ్యులమైపోయి లోకములో, లోక కథలలో, లోక ఆశలలో జీవిస్తూ ఉన్న వారమై ఉంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయములో చూస్తే 50 నుండి 51వ వచనములో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఏమండి, ఇప్పటికి సమయం ఎంత అయిపోయిందో తెలుసా? 3 గంటల సమయం. చూడండి, ఈ 3 గంటల సమయం అప్పుడు ప్రభువారు ఏం చేశారట? అమ్మా, కేకలు వేసి ప్రాణము విడిచాను. ఏం జరిగిందయ్యా అంటే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి 2గా చినిగాను. చాలండి. అమ్మా, ఏం జరుగుతుందో తెలుసా? ఈ ప్రకృతిలో, పరిశుద్ధ దేవాలయములో ఉన్నటువంటి అడ్డు తెర పైనుండి క్రిందకి నడుముకి చినిగాను. ఏ విధంగా అండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. అయ్యా, లూకాసు వార్తలో ఈ మాట రాస్తూ 23 అధ్యాయం 45వ వచనములో గర్భాలయపు తెర నడిమికి చినిగెను. చూడండి, ఈ గర్భాలయపు తెర పైనుండి క్రిందకి చినగడానికి గల కారణము ఏంటో తెలుసా? అమ్మా, కారణము ఏంటో తెలుసా? మనమందరము దేవుని సన్నిధిలోనికి, పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు మార్గము అనేది ఏర్పడింది. మొదటిగా ఈ సూర్యుని చూసి మనం నేర్చుకోవలసినటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, క్రీస్తు శిలువ శ్రమలను ధ్యానించుటకు నేటి దినాన మనం అదృశ్యమైపోతూ ఉన్నాం. కానీ అక్కడ సూర్యుడు క్రీస్తు శ్రమను చూడలేక అదృశ్యుడయ్యాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ స్మరణ, శ్రమల ధ్యానము, క్రీస్తు ప్రభు వారి మాటలను వినడము, వీటన్నిటిని బట్టి మనం ఏమైపోతున్నామో తెలుసా? దేవుని సన్నిధానమునకు రాలేని వారంగా ఉంటున్నాం, రాలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో జీవించలేకపోతూ ఉన్నాం. కానీ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటలను మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈ గర్భాలయపు తెర 2గా నిడిమికి ఎందుకు చినిగిందయ్యా అంటే, మనమందరము కూడా ఎక్కడికి రావాలి?
దేవాలయములోనికి రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి, పరిశుద్ధ స్థలములోనికి రావాలి. అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి ప్రభువారిని సేవించే వారమై ఉండాలి. చూడండి, ప్రభువారి యొక్క మరణము ఏం చేస్తుందో తెలుసా? ఒక మార్గాన్ని మనకు ఏర్పాటు చేసింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము 25వ వచనములో చూస్తే, నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమున కనబడుటకు పరలోకములో ప్రవేశించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు తెలియచేస్తూ ఉన్నమాట 12వ వచనములో చూస్తే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము తన స్వరక్తముతోనే ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏమండి, ఏం చేశాడో తెలుసా? ప్రభువారు ఏం చేశారయ్యా అంటే, మనందరి నిమిత్తమై ఒక్కసారే రక్తమును చిందించి పరలోక పరిశుద్ధ స్థలమునకు మనకు మార్గాన్ని ఏర్పాటు చేసిన వారై ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను కూడా చూద్దాం. మార్కు సువార్తలో 15వ అధ్యాయము 38వ వచనములో, చాలండి, మత్తయి సువార్త 27:51 వచనములో ఎందుకు ఈ మాటలన్నీ తెలియచేస్తూ ఉన్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ శిలువ స్మరణ చరిత్ర ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 సువార్తికులు కూడా ఈ మాటలను తెలియచేశారు. అప్పుడు దేవాలయపు తెర చినిగెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది 2వ అద్భుతం. 3వదిగా చూస్తే, అమ్మా ఇంకా ఏం జరిగింది? భూమి వణికెను. చూడండి, మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 51వ వచనములో భూమి వణికెను. ఎందుకండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి వణకడము ఏంటి? ఈ సృష్టి వణకడము ఏంటి? దేవుని యొక్క వాక్య భాగాలలో యోబు గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది. 38వ అధ్యాయము 4 నుండి 7 వచనాలను మనం చూస్తే, నేను భూమికి పునాదిని వేస్తున్నప్పుడు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దాన్ని పరిమాణమును నియమించువాడెవడో చెప్పుము. అమ్మా వినండి, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేస్తున్నప్పుడు దానికి మూలరాతిని ఆయన వేసి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు ఈ భూమిని ఎలా చేశాడో తెలుసా? ఏమండి, ఏ విధముగా ఆర్భాటం జరుగుతూ ఉందో, ఈ భూమి పునాది ఏ విధంగా ప్రారంభమయ్యిందో, ఏమండి ఏ విధంగా ప్రారంభమయ్యిందో మనం చూస్తే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఏమండి చేసినప్పుడు భూమి యొక్క మూలరాతిని ఆయన వేసి ఉన్నాడు. మీకు తెలుసా? అయ్యా, మీ ఇంటికి మీరు పునాది రాయి ఎప్పుడు వేసుకున్నారు మీరు చెబుతారేమో. మీరు ఏ విధంగా ఆ పునాదిని ప్రారంభించారో, కానీ దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, అయ్యా ఈ భూమికి పునాదిని దేవుడు ఎలా వేశాడో చూడండి. ఎంత ఆనందముతో, ఎంత జయధ్వనులతో ఈ భూమికి పునాది పడుతూ ఉంది. దీనిని దేవుడు వ్రేలాడదీశాడు.
అంతేకాకుండా అయ్యా నీకు వివేకము కలిగిన ఎడలా చెప్పుము, నీకు తెలిసిన ఎడలా దాని పరిమాణము నియమించిన వాడెవడు చెప్పుము అని వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. ఏమండి, ఈ భూమిని గురించి దేవుడు మాట్లాడుతూ యెషయా గ్రంథములో 40వ అధ్యాయము 12వ వచనములో ఎవడు అమ్మ వినండి, భూమిలోని మన్నును కొలపాత్రలో ఉంచిన వాడు ఎవడు? ఏమండి, భూమిలోని మన్నును కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములు తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఏమండి, దేవుడు అడుగుచూ ఉన్నాడు. దీనికి సమాధానం ఏంటండి? ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని అడుగుతూ ఉన్నాడు. నోరు, జ్ఞానము, తెలివి, స్వేచ్ఛ లేని భూమి తన సృష్టికర్త కలువరి శిలువలో క్రూరమైన శ్రమలను అనుభవించి ప్రాణము పెట్టుచూ ఉన్నటువంటి సమయమున భూమి వణికెను అని వ్రాయబడింది. దీనికి ఏ జ్ఞానము లేదండి. భూమికి జ్ఞానం ఉందా? తెలివి ఉందా? స్వేచ్ఛ లేని తనం అనేది ఉందా? దివ్య లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఏవి కూడా దీనికి లేవు. కానీ ఈ భూమి ఏం చేస్తుందయ్యా అంటే, సృష్టికర్త సిలువలో క్రూరమైన శ్రమలను అనుభవించి ప్రాణం పెట్టుచూ ఉన్నటువంటి సమయములో వణుకుతూ ఉంది. అయితే ఏమండి, ఈ భూమి ఈ విధంగా వణుకుతుంది కదా, అయితే దేవుడు కూడా మనల్ని ఏం చేశాడండి? నిర్మించాడు. ఏం చేశాడు? వాక్య భాగాలలో ఈ మాట యెషయా గ్రంథములో 44వ అధ్యాయము 2వ వచనం చూడండి. నిన్ను సృష్టించి గర్భములో నుండి నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన ప్రభువు. అమ్మా, ఎవరట ఆయన? అందరూ చెప్పండి. నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, గర్భములో నిన్ను నిర్మించిన దేవుడు, నీకు సహాయం చేయు దేవుడు. ఇలాగు శ్రమ పడుతూ ఉంటే, సిలువ శ్రమల ధ్యానములో 40 దినాల్లో పాల్గొన్నటువంటి నీవు ప్రభువు శ్రమలను తలంచి నీలో ఏమైనా వణుకు కానీ భయము కానీ పుట్టిందా? ఏమండి, ఈ 40 దినాలు సిలువ శ్రమలను ధ్యానించాం కదా, అయ్యో నా నిమిత్తమే కదా అని ప్రభువారి యొక్క సిలువ శ్రమలను స్మరించుకుంటూ ఉన్నటువంటి మనకు భయము కానీ వణుకు కానీ పుట్టిందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సిలువ శ్రమలను ధ్యానిస్తున్నప్పుడు ఈ భూమి వణికింది. మరి యొక్క అద్భుతాన్ని మనం చూస్తే అమ్మా 27వ అధ్యాయము 50-51 వచనములో బండలు బ్రద్దలాయెను. ఏమండి, ప్రాణము లేని ఈ కఠినమైనటువంటి బండలు తమ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలను ప్రాణత్యాగమును చూడలేక అవి బ్రద్దలైనట్టుగా వాక్య భాగములో మనం చూస్తాం. అయితే బండ కంటే కఠినమైన నీ హృదయము క్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమల ధ్యానము ద్వారా ఏమైనా కరిగి బద్దలయ్యిందా? ఏమండి, బ్రద్దలో కూర్చున్నదా? ఇంకా కఠినమవుతూ ఉందా? ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో వ్రాయబడినటువంటి మాటలను చూస్తే, అయ్యా ఏ విధముగా వీరు ఈ శ్రమలను పొందుచూ ఉన్నారు, ఏ విధంగా పొందుచూ ఉన్నారో ఆలోచన చెయ్యండి. బట్టలు బ్రద్దలైతూ ఉన్నాయి. అమ్మా,
ప్రతి అద్భుతము కూడా మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రతి అద్భుతం మనకు ఒక గొప్ప మాటలను మనకు నేర్పుతూ ఉంది. ఈ బండ ఎందుకు బ్రద్దలయ్యింది? ఏమండి, ఈ బండే క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను బట్టి ఇలాగున బద్దలైతే ఏ కఠిన హృదయాన్ని కలిగినటువంటి మనము, కఠినమైన మనస్తత్వము కలిగినటువంటి మనము ఈ సిలువ శ్రమలను ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మన హృదయాలు బ్రద్దలయ్యాయా? మన హృదయాలు కదిలాయా? మన హృదయాలు కరిగాయా అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి, ఇర్మియా ప్రవక్త రాస్తూ 23వ అధ్యాయం 29వ వచనములో, నా మాట బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ఏమండి, ఆయన మాట ఎలాంటిదట? వినండి, ఆయన మాట ఎలాంటిదట? బండను బద్దలు చేయు సుత్తి వంటిది. కానీ కఠినమైన నీ బండ హృదయం మాత్రం ఎన్ని మాటలు విన్నా కూడా బ్రద్దలవట్లా, ఎన్ని మాటలు విన్నా కరగట్లా, ఎన్ని మాటలు విన్నా కూడా ప్రభువుకి అంగీకారమైన హృదయముగా నీ హృదయము, నీ మనస్సు ఉందేమో జాగ్రత్తగా గమనించాలి. మరొక మాట చూద్దాం. 27వ అధ్యాయం 52వ వచనం. ఏమండి, ఏమయ్యాయట? సమాధులు తెరవబడ్డాయి. చాలండి అమ్మా. ఏంటండి ఈ మాట చదివేటప్పుడు ఏ విధంగా మనకు ఉందో లేదో, కానీ ఆ ప్రాంతమంతా ఎంత భయంకరంగా ఉందో, ఆ ప్రాంతమంతా కూడా ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు కలువరి సిలువలో ప్రాణము విడిచే సమయములో సమాధులు తెరవబడ్డాయి. ఎందుకనగా చనిపోయిన వారి సమాధులను తెరవగలిగిన ఏకైక నిజమైన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించిన వారమైతే హెజ్కేలు ప్రవక్త 37వ అధ్యాయము 12వ వచనములో, హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనములో ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, వినండి, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకుని వచ్చేదను. ఏమండి, ఈ పని ఆయన చేయకముందే సమాధులు ఏమయ్యాయో తెలుసా? తెరుచుకున్నాయి. ఇంకా వీటిని గురించినటువంటి మాటలు అనేకములు ఉన్నాయి. సమయాన్ని బట్టి ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏమండి, ఆయన సిలువ ప్రయాణము ప్రారంభము దగ్గర నుండి అద్భుతాలు జరుగుతూ ఉన్నటువంటి వరకు ప్రతిదీ కూడా ఒక్కొక్క మాట, ఒక్కొక్క సందేశము, ఒక గొప్ప సందేశాన్ని మనకు ఇస్తుంది. స్మరణ చేసుకుంటే, స్మరించుకుంటే, ధ్యానించుకుంటే, వాక్యములు వింటూ ఉంటే కఠినమైన హృదయమైన, బండ వంటి హృదయమైన ఆయన మాట ద్వారా బద్దలైపోయేదిగా ఉంటుంది. కాబట్టి ఆయన సిలువ శ్రమలను స్మరణకు తెచ్చుకుంటున్న మనం ఎలాగున ఉన్నామో, ఎలాగూ మాట్లాడుతూ ఉన్నామో, దేవదేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరుడైన మా యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ యొక్క సముఖములో మీ మాటలలో రాయబడినటువంటి సందేశాలను మేము విని ఉండగా మీరే ప్రభువా మా అందరితోనూ మాట్లాడి మహిమనందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్. అందరికి మరణాత మరణాత మరణాత. మంచిదండి. ఒక కీర్తన పాడుకుంటూ మనం 7 మాటల కార్యక్రమాన్ని జరిగించుకుందాం. మొదటిగా ప్రవచనము నెరవేర్పు, ఆ తరువాత చదవబడినటువంటి చెప్పబోయే మాట కొరకు ప్రార్థన, ఆ తరువాత చెప్పబడేవారు. కాబట్టి ఇది క్రమం. మాట అయిన అనంతరం ప్రతి ఒక్క వచనము అనగా 7 మాటలు పలికినావా తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో ఈ కీర్తన మనం పాడుకుంటూ క్రమాన్ని జరిగించు.